సజీవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మనకందరికి కృపా కనికరము సమాధానము కలుగునుగాక. ప్రియులారా, దేవుడు మనల్ని కనికరించి కృప చూపించి ఆయన ప్రణాళికలో మనల్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా ఉంచినందుకు దేవునికి వందనాలు. ఈ మధ్య కాలంలోనే మనము ఈస్టర్ ని సెలబ్రేట్ చేసుకున్నాము. అనగా యేసు క్రీస్తు లేఖనముల ప్రకారము ఆయన మృతి పొంది పాతి పెట్టబడి లేఖనముల ప్రకారము తిరిగి లేచినటువంటి విషయాన్ని మనము చూసాము. అయితే ఇప్పుడు విశ్వాసుల యొక్క పునరుద్ధానము గూర్చినటువంటి విషయాలు. రోమా పత్రికలో 6వ అధ్యాయంలో 8వ వచనాన్ని చదువుకుందామండి. రోమా పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వము లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఆయన జీవించుచున్నాడు. మనము కూడా ఆయనతో జీవిస్తాము. మనకు కూడా పునరుద్ధాన నిరీక్షణ ఉన్నది. అయితే ఈ పునరుద్ధానానికి అర్హత అన్నటువంటి ఒక ప్రశ్న మనం వేసుకుంటే, ఎవరు పునరుద్ధానము నిత్య జీవానికి పునరుద్ధానులవుతారు? ఎవరు పరలోక ప్రవేశానికి పునరుద్ధానులవుతారు? ఎవరు క్రీస్తు రాకడ సమయానికి తిరిగి లేపబడతారు, మార్పు పొందుతారు, నూతన మహిమ శరీరాన్ని పొందుకుంటారు? అది ఒక పెద్ద ప్రశ్న. అది మనం వ్యక్తిగతంగా వేసుకోవలసినటువంటి ప్రశ్న. అయితే ఈ రోమా పత్రికలో 6వ అధ్యాయంలో అపోస్తలునటువంటి పౌలు గారు సంఘానికి రాస్తూ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు దేని విషయమై చాలా తీవ్రంగా ఆలోచన చేయాలి అంటే పాపం విషయమై తీవ్రంగా ఆలోచన చేయాలి. ఎంతగా చేయాలి అంటే ఇది మరణంతో కూడుకున్నటువంటి విధంగా దాని గురించి ఆలోచన చేయాలి. మరియు దానికి పరిష్కారము యేసుక్రీస్తు. పాపము నుంచి బయటపడడానికి, పాపం మీద విజయము పొందడానికి యేసుక్రీస్తు మనకు పరిష్కారం. మొత్తానికి మన గురి ఏంటంటే పునరుద్ధాన గుంపులో మనము ఉండుట. చూడండి, మొదటి వచనం నుంచి మనం చదివితే 6వ అధ్యాయము రోమపత్రిక 1వ వచనం నుండి, అలాగైన ఏమందుము కృప విస్తరింపవలనని పాపమందు నిలిచి ఉందమా? అట్లని రాదు. పాపము విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఏలాగు దానిలో జీవించదుము? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందుట.
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందుట అనగా క్రీస్తు యేసు మరణములోనికి బాప్తిస్మము పొందుట. చూడండి, మన బాప్తిస్మము యేసుక్రీస్తు మరణములో పాలు పొందుట ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందుట. మరలా మనము దీన్ని విందాము. బాప్తిస్మము అన్నటువంటిది మనం అందరము తీసుకున్నాము. నీటి బాప్తిస్మం మనం తీసుకున్నాము. అది ఒక గుర్తు. ఆ గుర్తులో చాలా విషయాలు ఉన్నాయి. ప్రారంభంలో ప్రజలు పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపపడి వారు నీటి బాప్తిస్మం వాళ్ళు తీసుకున్నారు. అయితే దానికి ఇంకొకటి జోడించి ఇప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడు, మరణించాడు. అయితే క్రీస్తు యేసు మరణములోనికి బాప్తిస్మము పొందినటువంటి మనమందరము కూడా ఎట్లయితే యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడో మనలో కూడా అదే జరుగుతుంది. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరణించితిమి, పాతి పెట్టబడితిమి, తిరిగి లేచితిమి. చూడండి, బాప్తిస్మములో ఉన్నటువంటి ఆ విషయము, ఆ గుర్తు మరణించితిమి యేసుక్రీస్తులో జరిగినటువంటిది మనలో జరగాలి. ఏ విషయంలో జరగాలి అంటే పాపము విషయంలో మనము మరణించితిమి, పాతి పెట్టబడితిమి. ఎప్పుడైతే ఇవి రెండు జరుగుతాయో మనము క్రీస్తుతో కూడా జీవించుచున్నటువంటి వారము, అనగా పునరుద్ధానమునకు ముంగుర్తుగా మనము జీవించుచున్నాము. ఈ మరణము, పాతి పెట్టబడము అన్నటువంటిది పాపము విషయములో మనము మరణించుట, పాతి పెట్టబడుట. పాపం విషయంలో మరణించుట, పాతి పెట్టబడుట అనగా ఒక మనిషిని చనిపోయిన తరువాత, పాతి పెట్టిన తరువాత ఇక ఆ మనిషి దేనికి కూడా ప్రతిస్పందించడు. మరి ముఖ్యముగా ఏ ఆకర్షణలకు, ఏ లోకాశలకు, ఏ అపవాది శోధనలకు ఆ మనిషి ప్రతిస్పందించడు. అట్లే మనము కూడా క్రీస్తు యేసు మరణములోనికి, హల్లెలూయా, క్రీస్తు యేసు మరణములోనికి అనగా క్రీస్తు మన పాపముల కొరకు ఆయన మరణించాడు. ఆయన ఒక్క మారే ఆయన చనిపోయాడు. తిరిగి ఆయన పునరుద్ధానుడై జీవించుచున్నాడు. 4వ వచనంలో, రోమపత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. నూతన జీవములో మనము నడుచుకొనుట. ఇప్పుడు మనం ఇంకా పునరుద్ధానములు కాలేదండి. ఇక్కడ ఒక చిన్న పాఠము. అయితే పునరుద్ధానానికి మనం అర్హులమైనాం. ఎట్లా? నూతన జీవితాన్ని మనం జీవిస్తున్నాం. అదెట్లా వచ్చింది? పాపమునకు మనము మరణించాము, పాతి పెట్టబడ్డాము. పాపమునకు మనము మరణించాము, పాతి పెట్టబడ్డాము. అదెట్లా జరిగింది? యేసుక్రీస్తు మరణములోనికి మనము బాప్తిస్మము తీసుకొనబడ్డాము. అంటే అదేంటి అంటే యేసుక్రీస్తు నా పాపములను తీసుకొని తన మీద వేసుకున్నాడు గనక ఆయన మరణించాడు అన్న విషయము
మనకు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా బోధింపబడి ఆ విషయము మీద మనకు గట్టి నమ్మకము ఉన్నది కాబట్టి నా పాపము యేసుక్రీస్తు తీసుకొని పాతి పెట్టాడు. హల్లెలూయా! ఇది ఒక గొప్ప ఆయుధము. గొప్ప ఆయుధం. అందుకని మొదటి పేతురు పత్రిక ఇక్కడ 4వ అధ్యాయములో అక్కడ చూడండి యేసుక్రీస్తు ఎట్లా మరణించాడు, ఏం చేశాడంటే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగాని నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. యేసుక్రీస్తు శరీరంలో శ్రమపడ్డాడు. ఎంతగా శ్రమపడ్డాడు? చనిపోయేంతగా. ఎంతగా శ్రమపడ్డాడు? పాతి పెట్టబడేంతగా. అయితే ఇప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందుట అనగా, క్రీస్తు ఏ విధంగా అయితే శరీరంలో శ్రమపడ్డాడో విశ్వాసి కూడా శరీరములో శ్రమ పడవలసి ఉన్నది. ఎప్పుడైతే పాపమును జయించి నూతన జీవితాన్ని జీవించుటకు శరీరములో శ్రమపడుట ఈజ్ ఈక్వల్ టు క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందుట. అందుకని ఒకానొక సందర్భంలో ఇద్దరు వ్యక్తులు, మేము కూడా పునరుద్ధానంలో ఉంటాము, మేము కూడా నీ సింహాసనము ఇటువైపు ఒకరు అటువైపు ఒకరు కూర్చుంటాము అంటే యేసుక్రీస్తు అంటాడు, నేను తాగే గిన్నెలోనిది మీరు త్రాగగలరా? అంటే నేను పొందబోవు మరణము గుండా, ఆ శ్రమల గుండా మీరు వెళ్ళగలరా? చూడండి, మొత్తానికి క్రీస్తు యేసు లోనికి బాప్తిస్మము పొందుట అంటే ఆయన ఎట్లయితే శరీరములో శ్రమ పడ్డాడో విశ్వాసి పాపమును జయించుటలో శ్రమ పడతాడు. శ్రమ పడాలి, అది వస్తాయి. కనుక ఇక్కడ మనము పునరుద్ధానములో ఉండడానికి అర్హతలు ఏమి మనము చూస్తున్నామో చూడండి. 5వ వచనంలో, రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గల వారమయ్యుందుము. ఇది స్పష్టంగా ఉంది. మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గల వారమైన ఎడల. ఒకవైపు చూడండి, ప్రతి క్రైస్తవ జీవితము యేసుక్రీస్తుతో ముడిపెట్టబడి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి విషయంలో యేసుక్రీస్తే జవాబు. యేసుక్రీస్తు లేనటువంటి క్రైస్తవ జీవితము లేదు, లేదు, లేదు. యేసుక్రీస్తు మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యము గల వారమైన ఎడల అంటే యేసుక్రీస్తు మరణించాడు. దానికి నేనెట్లా దానికి సమానంగా ఎట్లా మరణించాలి అంటే పాపమునకు మరణించుట. యేసుక్రీస్తు తిరిగి లేపబడ్డాడు, నేను కూడా లేపబడతాను. కానీ ఇక్కడ మనము పునరుద్ధానములో ఉండకుండా మనల్ని ఆపేది, అడ్డుపడేది పాపము, పాప బీజము, పాపము యొక్క శక్తి. 6వ వచనంలో, ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. ఇక్కడ 2 విషయాలు మనకు కనపడుతున్నాయి. ఇంకా పౌలు గారు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ పాపము యొక్క రేంజ్ ఆఫ్ ద సిన్ గురించి మాట్లాడుతూ
పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. సిలువ వేయబడెను అనగా మరణించెను. ఏంటిది? ప్రాచీన స్వభావము. ప్రాచీన స్వభావము అది బయటికెట్లొస్తుంది? శరీర క్రియల ద్వారా బయటకొస్తుంది. స్వభావం అన్నటువంటిది లోపలుంటది. అయితే ఈ శరీర అవయవాల ద్వారా అది బయటకొస్తుంది. అయితే పా పాప శరీరము నిరర్ధకమగునట్లు అంటే ఇప్పుడు శరీరము ద్వారా ఏ పాపక్రియలు జరగవు. కారణం ఏంటంటే ఈ పాపక్రియలకు లోపలున్నటువంటి ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడింది. హల్లెలూయా! యేసుక్రీస్తు శిలువ మీద మరణించుట ఎంత నిజమో, మన ప్రాచీన స్వభావము కూడా మరణించింది. ఇట్లా మనము దాని విషయమై పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ధ్యానం మనం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ, అరే! నా ప్రాచీన స్వభావము చనిపోయింది, చనిపోయింది. ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిలువ వేయబడినది. క్రీస్తును చూస్తూ ఉండగా మన మన పాప స్వభావము మరణించింది, పాతిపెట్టబడింది. గనుక ఆయన పునరుద్ధానములో కూడా మనము ఐక్యము గలవారమై ఉంటాము. యేసు పునరుద్ధానుడైనందుకే మనం పునరుద్ధానంలో ఉంటాం. అయితే యేసు పునరుద్ధానమునకు మునుపు పాపుల కొరకు ఆయన మరణించాడు. మన పునరుద్ధానమునకు మునుపు ప్రాచీన స్వభావము మరణించాలి. దీన్నే క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందుట అంటారు. ఇప్పుడు మనం నీటి బాప్తిసం మనం తీసుకున్నాము. అక్కడ ఏమైంది? అక్కడ ఏమైంది? వయసొచ్చినందుకు తీసుకున్నామా? లేదా పెళ్ళికని తీసుకున్నామా? లేదా ఈస్టర్ పండగొచ్చింది కాబట్టి, ఈస్టర్ పండగ రోజు బాగుంటది తీసుకుంటే అని తీసుకున్నామా? లేకపోతే ఒక పెద్ద సేవకుడొచ్చాడు ఆయన ఆయన చేతి ద్వారా తీసుకుంటే బావుంటదని అట్లా తీసుకున్నామా? క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందుట. హల్లెలూయా! ఈ పాఠాలు మనకు మన పిల్లల తరమునకు బోధింపబడాలి. బాప్తిస్మము క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము చనిపోవుట, పాతిపెట్టబడుట, తిరిగి లేపబడుట. ఈ మూడే కదా జరిగేది. ముంచుతారు, చనిపోయారు. అక్కడ నీళ్ళలో కొంతసేపు ఉంటారు, పాతిపెట్టబడతారు, తిరిగి లేపుతారు. అది పునరుద్ధానానికి అది సాదృశ్యము. చూడండి, సాదృశ్యము నిజమా? నిజ స్వరూపము నిజమా? మనము నీటిలో మునుగుట నిజము కాదది. అది సాదృశ్యము. బాగా గుర్తుపెట్టుకోండి. అది అది రియల్ కాదు. నీటిలో మునుగుట అందుకని పౌలు గారి యొక్క భాష కనిపించేటివి తాత్కాలికము, కనపడనటువంటివి నిత్యము. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనటువంటివి నిత్యములు. అదృశ్యమైనటువంటివి ఏంటంటే మనిషి పాపము విషయమై పశ్చాత్తాపపడి క్రీస్తు యేసు మరణము యందు విశ్వాసముంచి నా పాపములను తీసివేయుటకు ఆయన మరణించాడు అన్నటువంటి విషయము బోధింపబడితే అప్పుడు ఆ పశ్చాత్తాపంతో నేను కూడా నా ప్రాచీన స్వభావము కూడా ఆయనతో సిలువ వేయబడినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. 7వ వచనం. రోమపత్రిక 6వ అధ్యాయము 7వ వచనము. పాప విముక్తుడు. హల్లెలూయా. పాపమునకు ఎప్పుడు విముక్తి ఉందబ్బా? చనిపోవుట. ఎప్పుడు? శరీరములో చనిపోక మునుపే.
శరీరంలో చనిపోకమునిపే, మనం చనిపోకమునిపే ముందే పాపానికి మరణించుట, పాతి పెట్టబడుట జరిగినప్పుడు పాప విముక్తుడని తీర్పు పొందిన అడిగింది వచనం. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడు. మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదు. ఆయనతో ఇవన్నీ తెలిసి ఆయనతో కూడా జీవించుదుమని నమ్ముచున్నాము. It all happens to our lives because it happened in the life of Jesus Christ. Hallelujah. అయితే మనకు కావలసినటువంటిది ఏంటంటే క్రీస్తుతో కూడా మరణించుట. క్రీస్తు క్రీస్తు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందుట. అంటే ఇక్కడ క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందుట అనగా ఆయన ఎందు నిమిత్తమై చనిపోయాడు అన్న విషయము నాకు బోధపడితే, నాకు తెలిసి వస్తే అప్పుడు ఆయన స్వభావము నాలోనికి వస్తుంది. హల్లెలూయా. ఏలైనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయిన గాని ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. పాపం విషయమై నేను చనిపోయాను. నా ప్రాచీన స్వభావము యేసుక్రీస్తుతో కూడా మరణించింది, పాతి పెట్టబడింది. ఈ మాటలలో ఉన్నటువంటి జీవము, వెలుగు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వ్రాస్తే దాని యొక్క ప్రభావము మనలోనికి ప్రవేశిస్తే పాపం అంటే మనకు భయము, పాపం అంటే ద్వేషము, పాపం విషయంలో పోరాటము, పాపం విషయంలో రక్తం కార్చడానికి కూడా సిద్ధమవుతాం. 12వ అధ్యాయంలో హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పాపమును ఎదిరించుటలో మీరు ఇంకను రక్తము చిందింపలేదు. చూడండి 12వ అధ్యాయంలో 4వ వచనంలో మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. పాపమును నుండి బయటికి రావడానికి పాపము ఎంత శక్తివంతమైనటువంటిది అంటే దాన్ని ఎదిరించాలంటే రక్తము కార్చేతంతగా సిద్ధపడాలి. రక్తము కార్చుట అనగా మనకు నొప్పి అవుతుంది, బాధగా రక్తం బయటకు వస్తే, ఎవరైనా పోస్తే పొడుస్తే మనకు చాలా బాధ కలుగుతుంది. అంటే ఒకటి మనం కోల్పోతాం, కొంత శక్తి మనకు పోతుంది. అయితే పాపమును ఎదిరించుటలో కూడా అమ్మో ఈ పని చేస్తే నేను పాపములో పడిపోతాను, నేను కోల్పోవడానికి కూడా సిద్ధమవుతాను. హల్లెలూయా. అది ఇక్కడ నాకు లాభం వస్తుంది, కానీ ఈ లాభంలో పాపం ఉంది కాబట్టి నష్టమైనా పర్వాలేదు. కొంతమంది నష్టమని తెలుసు వాళ్ళకి, కానీ పాపమునకు భయపడి నష్టమైన పర్వాలేదు కానీ ఈ పని మాత్రం నేను చేయను. అవమానము, హింస. చూడండి, రక్తము కారునంతగా మీరు పాపమును ఇంకను ఎదిరింపలేదు. ఆ ఎక్స్పీరియన్సెస్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. రక్తం కార్చుట అంటే నొప్పితో కూడుకున్నటువంటిది, ఒక కోల్పోయినటువంటి స్థితి, పోగొట్టుకున్నటువంటిది. మీరెందుకు ఇంకా ఈ స్థితిలోనే ఉన్నారు అంటే సత్యానికి, న్యాయానికి, నీతికి నిలబడ్డాము గనక మాకు ఈ స్థితి ఉన్నది. కొంతమంది చెప్తూ ఉంటారు, ఒకవేళ నేను ఆ పని చేసింటే
నేను ఎన్ని కోట్లు సంపాదించేదాన్నో, ఎంత ఐశ్వర్యం నేను సంపాదించేవాన్నో, అవన్నీ తప్పుడు పనులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రీస్తు యేసు మరణములోనికి బాప్తిస్మము పొందుట, అది ఒక అర్హత. దేనికి అర్హత? పునరుద్ధానములో ఉండడానికి అర్హత. అయితే మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే, క్రీస్తు యేసు శిలువ మరణము, పాతిపెట్టడము, దాన్ని ధ్యానం చేస్తూ ఎందుకు యేసుక్రీస్తు చనిపోయాడు? నా వల్లనే, నా పాపం వల్లనే. ఈ పాప భారమును ఆయన తన మీద వేసుకున్నాడు గనుకనే ఆయన శిలువ మీద మరణం పొందాడు. ఇది ధ్యానం చేస్తూ ఉంటే మనలో ఉన్నటువంటి పాపపు ప్రాచీన స్వభావము కూడా మరణిస్తుంది. అప్పుడు ఆపమునకు మనం చనిపోయినటువంటి వారం అవుతాము. అప్పుడు నూతన జీవము, పునరుద్ధానానికి, క్రీస్తు రాకడలో ఉండే గుంపులో ఉండడానికి ఈ లోకములో మనము నూతన జీవము, నూతన జీవం. మనం చాలాసార్లు యేసు పునరుద్ధానానికే మనము ఇష్టపడుతుంటాం. తిరిగి చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాం. మరి దానికి ముందు యేసుక్రీస్తు సిలువలో పాలు. 3:10 ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో, ఏ విధము చేతనైనను పునరుద్ధాన బలము ఎరుగవలెనని యేసుక్రీస్తు మరణ శ్రమలలో సమాన అనుభవము కలిగి ఉండాలని, సమస్తమును ఏవైతే లాభకరమైనటువంటివో వాటిని నష్టముగాను, పెంటగాను ఎంచుకొనుచున్నాను. నష్టం, లాభకరమైనటువంటివి నష్టంగా ఎంచుకోవడం ఏంటయ్యా? సరే, పొరపాటున ఎవరైనా తీసుకుని పోతే నష్టమైతే అది వేరే. నాకు ఏదైతే లాభకరమో వాటిని నష్టముగా ఎదిరించుట రక్తము కార్చుట, పాపమును జయించుట. మనకు లాభమైనటువంటివి మనం ఎందుకు పోగొట్టుకుంటాం? కానీ పౌలు గారు పోగొట్టుకున్నటువంటివి మనం చూస్తే, పౌలు గారికి లాభం ఏంటంటే తెలుసా అండి? లాభము యూదులలో పుట్టుటయే లాభం. ఇశ్రాయేలుడుగా పుట్టుటయే ఒక లాభం. దాన్ని నష్టంగా ఎంచుకున్నాను. ఎందుకు? అతిశయిస్తున్నారు మా యూదులందరూ, మేము దేవుని పిల్లలము, దేవుడు మాకు నిజమైనటువంటి దేవుడు, అతిశయిస్తున్నారు. అదొద్దు. నేను బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడను. ఇదెంతో గొప్ప లాభము. గోత్రం చెప్పుకుంటే ఒక ఐడెంటిటీ వస్తుంది, ఒక గుర్తింపు వస్తుంది. అప్పుడప్పుడు మనం క్రైస్తవులకు కూడా ఆ గోత్రాలు, ఆ కులాలు, వాటిని పెట్టుకోవడానికి చాలా ఇష్టపడుతుంటారు కొంతమంది. దాని నష్టముగా ఎంచుకున్నట. ఇక ఎన్నో, నా చదువును, నా జ్ఞానమును, నా ఐశ్వర్యమును క్రీస్తు యేసు కొరకు నష్టముగా ఎంచుకున్నట. లాభకరమైనటువంటివి వద్దు అని చెప్పేటటువంటిదే రక్తము కార్చుట. పునరుద్ధానంలో ఉండడానికి విశ్వాసులకు ఉండవలసినటువంటి అర్హత క్రీస్తు యేసు మరణములోనికి బాప్తిస్మము పొందుట. ప్రార్థన చేసుకో. జీవం గల దేవా, వాక్యమైన దేవా, మేము ప్రభా పాపము జయించు ప్రభా, ప్రాచీన స్వభావమునకు మరణించి నీ మరణంలోనికి నాయన మేము బాప్తిస్మం పొందుటకు నువ్వు పునరుద్ధానుడు అయినట్లుగా మేము కూడా పునరుద్ధానంలో ఉన్నట్లు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనల్ని దీవించును గాక.